హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? రైనీ సీజన్ కదా, ప్లాంట్స్ ఉన్న వాళ్ళందరికీ పువ్వులు అవి బాగా పూసుంటాయి కదండి. సో ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడ చెప్పాను కదండి, పారిజాతము ప్లాంట్ ఉందని. పువ్వులు అయితే చాలా బాగా పూసిందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ మనం ఇప్పుడు ఈ ప్లాంట్ కేర్ అండ్ ఇది బాగా పువ్వులు పోయాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం అండి. నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిఎస్ఎన్ న్యూస్ ఛానల్. ఇట్స్ హోమ్లీ. చూడండి, మా మదర్ ప్లాంట్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నేను ప్లాంట్ గురించి చెప్తానండి. దీన్ని పారిజాత ప్లాంట్ అంటారు. అండ్ దీనికి వైట్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, బట్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక్క ప్లాంట్ ఉంటే చాలు, ఒక 2 ఫ్లవర్స్ ఉన్నా కానీ మన సరౌండింగ్ ఏరియా మొత్తం మంచి స్మెల్తో అయితే నిండిపోతుంది. చాలా పర్ఫ్యూమ్స్లో ఈ ఫ్లవర్స్ అనేది యూస్ చేస్తారనమాట. సో మీకే తెలుస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో. అండ్ చాలామందికి తెలిసే ఉంటుందండి, బట్ నేను ఎప్పుడు పాట్లో అయితే చూడలేదు. ప్లాంట్ని ఇక్కడే చూశాను. అండ్ ఇప్పుడు పాట్లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది, కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది నైట్ విడుస్తుందండి, మార్నింగ్ అనేది రాలిపోతుంది. సో నేను ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళడం వల్ల ఇంకా పువ్వులు రాలేదన్నమాట. సో నేను కోసి మీకు అందరికీ చూపిద్దామని నేను ఎర్లీగా వచ్చాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని కామెంట్ చేయండి. ఇప్పుడు మనము పారిజాత ప్లాంట్ కేర్ ఎలాగో చూద్దాము. ఫస్ట్ యాక్చువల్గా ప్లాంట్ని మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత 1 వీక్ వరకు రీపాట్ చేయకుండా జాగ్రత్తగా అలాగే పెట్టేయాలండి. ఎందువల్ల అంటే ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి దానికి టైం పడుతుంది అనమాట. సో 1 వీక్ జాగ్రత్తగా ఏ పాట్లో తెచ్చామో దానిలోనే వదిలేయాలి. 1 వీక్ తర్వాత మనము రీపాటింగ్ అనేది చేసుకోవాలి. పాట్ ఏ సైజులో ఉండాలంటే మరీ స్మాల్గా కాకుండా ఒక మీడియం సైజ్ పాట్, అండ్ మీడియం కన్నా పెద్ద పాట్ అయినా సరే మంచిదే. ఇప్పుడు బకెట్స్ అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇది మామూలుగా భూమిలో వేస్తే పెద్ద చెట్టులా అయిపోతుంది, కాబట్టి మనం పాట్లో పెంచుతున్నాం కాబట్టి కొంచెం పెద్దది తీసుకోండి. చూడండి, మా మదర్ వాళ్ళ పాట్ అయితే ఈ సైజులో ఉంటుంది. నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఆ సైజ్ తీసుకున్నారు. అండ్ ప్లాంట్ చూడండి, ప్లాంట్ సైజ్ ఆ విధంగా వచ్చింది. తర్వాత లోపల మట్టి సాయిల్ ఎలాంటిది వాడాలంటే రిచ్ సాయిల్ అనేది వాడాలి. అంటే దీనికి కొంచెం రిచ్ సాయిల్ అనేది కావాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక 40% మనం మట్టి వేసుకుంటాం కదా, గార్డెన్లో మట్టి వేసుకున్నప్పుడు ఒక 30% కంపోస్ట్ కోకోపీట్ వేసుకోవాలండి. ఒక 30% పశువులది ఎరువు ఉంటుంది కదా, బాగా ఎండిపోయిన ఎరువు ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేయాలి. ఆవు ఎరువు అయితే ఇంకా మంచిదండి. ఈ 3 మిక్స్ చేసినప్పుడు మనకి దీనికి చాలా బలం అనేది వచ్చి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా బాగా పూస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటరింగ్ ఎలా చేయాలి. వాటర్ ఫ్రీక్వెంట్గా ఇవ్వకూడదండి. దానికి ఎంతైతే వాటర్ అవసరమో అంతే ఇవ్వాలి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం జస్ట్ టచ్ చేసి చూస్తే డ్రైగా ఉంటేనే వాటర్ అనేది ఇవ్వాలి. అంటే మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు వాటర్ ఇవ్వాలని మనకి తెలుస్తుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఇచ్చేయకూడదండి. ఇప్పుడు రోజ్ ప్లాంట్స్కి వాటికి ఇచ్చినట్టు దీన్ని కొంచెం చూసుకుని తక్కువగా ఇవ్వాలి. అండ్ సన్లైట్ ఏంటంటే, సన్లైట్ విషయానికి వచ్చేస్తే నేను నార్మల్గా మా మదర్ వాళ్ళ ప్లాంట్స్ చూపిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. అందువల్ల వినండి, నేను పారిజాత ప్లాంట్ గురించి చెప్తున్నాను. అండ్ సన్లైట్ ఏంటంటే మనకి ప్రాపర్గా సన్లైట్ 6 అవర్స్ ఉండాలండి. మినిమం 3 అవర్స్ ఉన్నా సరిపోతుంది. కొంచెం ఎండ అనేది ఎక్కువ తగిలేలా చూసుకోవాలి. అండ్ తర్వాత ఏమైనా ప్లాంట్ పైనుంచి వాటరింగ్ అనేది చేయకూడదు. ఎందువల్ల అంటే ప్లాంట్ పైనుంచి వాటరింగ్ చేయడం వల్ల, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను, ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట లీవ్స్ మధ్యలో.
తర్వాత ప్లాంట్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. కొమ్మలు అవి ఉంటాయి కదా, ఆ కొమ్మలకి ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నప్పుడు కాకుండా మొగ్గలు లేనివి స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుంటూ ఉంటే మనకి బుషీగా ప్లాంట్ అనేది వస్తుందన్నమాట. అండ్ చూడండి, మధ్యలో మీకు ఒకటి చూపిస్తున్నాను, రోజ్ ప్లాంట్ చూసారా? అండ్ దాన్ని ఒక థర్మాకోల్ బాక్స్లో అనేది వేశారనమాట. నాకు చాలా నచ్చింది అండ్ దీన్ని నేను వీడియో తీశాను. అండ్ ఫ్లవరింగ్ అనేది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు పారిజాత పూలు అనేవి ఎక్కువగా పూస్తాయండి అండ్ ఎక్కువ వస్తాయి అన్నమాట. తర్వాత దీని మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ పోవడానికి నీమ్ ఆయిల్ యూస్ చేయాలి. తర్వాత అది వేపాకులతో చేసిన కషాయం కానీ వేప ఆయిల్ కానీ యూస్ చేస్తే ఫంగస్ అలాంటివి పోతాయండి. ఓకే, చూడండి, నేను వీడియోలో మిగతా ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చూడండి, చాలా బాగున్నాయి. మందార మొక్క కూడా నా ప్రీవియస్ వీడియోలో దీన్ని మీకు చూపించాను, అప్పుడు పువ్వులు లేవు కదా. చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా చిన్న బ్యాగ్లోనే ఇది కూడా చాలా బాగా గ్రో అయిందండి. మొక్కలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్గా కావాల్సింది గుడ్ సాయిల్ అండ్ మంచి మట్టి, తర్వాత మంచి ఎండ. ఈ రెండు ఉంటే ఫ్రీక్వెంట్గా వాటర్ ఇచ్చినట్టయితే ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. రిచ్ సాయిల్ మెయింటైన్ చేయాలండి. యాక్చువల్గా మా మదర్ అయితే ఆవుది కంపోస్ట్ ఉంటుంది కదండి, అది తెప్పించారంట. దాంతో సాయిల్ మట్టిని మిక్స్ చేసి వేశారంట. సో చిన్న బాటిల్స్లో కూడా మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. And thank you so much for watching. Bye.